I don't think a beautiful baby girl that's 11 years old needs to have 30 dolls. I think they can have 3 dolls or 4 dolls because what we were doing with China was just unbelievable. We had a trade deficit of hundreds of billions of dollars with China. When you say అది ట్రంప్ మేలో అన్న మాటలండి. ఓ ముద్దులోలికి బాలికలారా, మీకు 30 బొమ్మలొద్దు, 2 బొమ్మలతో సరిపెట్టుకోండి అన్నాడు. రమారమి అదే టైంలో బాల్ రూమ్ ప్లాన్ చేస్తున్నాడు. అప్పటికి దాని ఖర్చు $200 మిలియన్. ప్రస్తుతం దాని ఖర్చు $400 మిలియన్. ఆ వాక్యాలు దట్ ఎర్న్ హిమ్ ఎ నిక్ నేమ్ డానీ 2 డాల్స్. ద డానీ 2 డాల్స్ కొద్ది రోజులు దాని సంగతి మాట్లాడలేదు. గత వారం పెన్సిల్వేనియాలో చేసిన ర్యాలీలో ద డానీ 2 డాల్స్ ఈస్ బ్యాక్. Got national security. We need the one thing you need steel. You know, you can give up certain products. You can give up pencils. Because under the China policy, you know, every child can get 37 pencils. They only need 1 or 2. You know, they don't need that many. But you always need steel. You don't need $37 for your daughter. 2 or 3 is nice, but you don't need 30. It's a national security matter. You don't need 37 pencils. You don't need $37. Just 2 or 3 will be nice. ఎందుకంటే దేశ భద్రతకు సంబంధించింది. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అందుకనే మీరు 37 పెన్సిళ్ళు కాదు, 2 మాత్రమే కొనుక్కోండి. మనోడికి మాత్రం $400 మిలియన్ బాల్ రూమ్. ఇది ట్రంప్ జీనియస్ సొల్యూషన్ అఫోర్డబిలిటీ క్రైసిస్ కి. ఆదివారం నాడు నేను కిరణ్ గారు చేసిన లైవ్ షోలో ఈ అఫోర్డబిలిటీ క్రైసిస్ అనేది మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతూ కొంచెం ట్రంప్ని ఎద్దేవా చేస్తూ మాట్లాడాము. మా పర్సనల్ ప్రాబ్లం దే రేంజ్ ఫ్రమ్ షేవింగ్ బ్లేడ్స్ టు హోమ్ ఇన్సూరెన్స్. రెస్ట్ ఆఫ్ ద వీడియో ఇస్ అన్ ఎడిటెడ్ వర్షన్ ఆఫ్ December 14th లైవ్ స్ట్రీమ్. టాపిక్ మారుద్దామండి, అఫోర్డబిలిటీ గురించి. లెట్స్ పర్సనలైజ్ దిస్ బిఫోర్ వీ గెట్ ఇన్ టు ద టాపిక్. అగైన్ నిన్న ఫ్రెండ్స్తో లంచ్కి వెళ్ళినప్పుడు వీ వర్ జస్ట్ టాకింగ్ అబౌట్ దిస్ అఫోర్డబిలిటీ కైండ్ ఆఫ్ థింగ్. I looked at my home insurance premium, car insurance premium, అన్నీ చూసుకుంటే లాస్ట్ ఇయర్ అండ్ దెన్ మా కౌంటీ వాళ్ళు రెచ్చిపోయి ట్యాక్సులు సంవత్సరం అంతా చేసుకుంటే నాకు 3,500 పెరిగినాయి. ఈ 3 వెహికల్ ట్యాక్స్, హోమ్ ట్యాక్స్, సారీ వెహికల్ ట్యాక్స్ ట్యాక్స్ కాదు, వెహికల్ ఇన్సూరెన్స్, హౌస్ ఇన్సూరెన్స్ అండ్ దెన్ హౌస్ ట్యాక్స్. ఈ 3 కలిపి $3,500 పెరిగినాయి. నాకు లాస్ట్ ఇయర్ శాలరీ రైజ్ వచ్చింది 2,000. ఓకే, ఐ విల్ షో యూ సమ్ ఆఫ్ దీస్ థింగ్స్ అబౌట్ ఈ అఫోర్డబిలిటీ ఇష్యూస్ లో. బిఫోర్ ఐ గెట్ టు దట్, ఐ వాంట్ టు షో యూ ఆల్ దీస్ ఆర్ ఆల్ ద అదర్ ప్రైసెస్ దట్ వెంట్ అప్. కాఫీ, యూటిలిటీస్ అప్ 12%, ఎలక్ట్రిసిటీ 5%, వెహికల్ రిపేర్. ఈ వెహికల్ రిపేర్ ఎందుకు పెరుగుతున్నాయి? బికాస్ ఆఫ్ టారిఫ్స్. మీరు పాటలు కొనాలంటే కాఫీ చాలా మంది మాట్లాడుతున్నారు. ఇందాక కాఫీ తాగినప్పుడు అరే దీని గురించి మాట్లాడాలనుకున్నా. సో దిస్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. మీరేంటి చెప్పండి, మీ అఫోర్డబిలిటీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పండి మీరు. అంటే 100% మా ప్రాపర్టీ ట్యాక్స్లు పెరుగుతున్నాయి, మా ఈ ప్రాపర్టీ ఇన్సూరెన్స్, హోమ్ ఇన్సూరెన్స్ పెరిగింది, వెహికల్ ఇన్సూరెన్స్ పెరిగింది. 100% అన్ని ఈ పోయిన 3.5 ఏళ్లలో చాలా విపరీతంగా పెరిగిపోయింది. ఒకప్పుడు ఈ ఇల్లు నేను కొనుక్కుందే 430 అయితే కౌంటీ 770కో 750కో దీని వాల్యుయేషన్ పెట్టి దానికి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టించుకుంటుంది. ట్యాక్స్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏమంటుందంటే మీ ఇల్లు ఇప్పుడు 750 కాబట్టి మీ ఇల్లు మళ్ళీ నేను కట్టాలంటే నాకు అది 700 ఖర్చు అవుతుంది కాబట్టి 700 నేను ఇన్సూరెన్స్ కట్టాల్సిందని చెప్పి ప్రీమియం పెంచి పారేసింది. నా కార్లలో నేను అంటే ఇప్పుడు నేను వర్కింగ్ ఫ్రమ్ హోమే, నేను బాగా అయితే 2 కార్లు కలిపి సంవత్సరానికి 6,000-7,000 మైలు కూడా నడపను. నాకు ఆ 2 కార్లకి నేను ఊబర్ లో వెళ్ళేదానికంటే కూడా ఇన్సూరెన్స్ ఎక్కువ కట్టేస్తున్నాయి ఇప్పుడు. సో ఓకే, అంటే 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 ఈవెన్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇస్ సిమిలర్ టు మైన్. ఓకే, అంటే ఒకటే కాదు అన్నిట్లో. ఇప్పుడు మీరు చూపించిన కాఫీ కూడా ఇప్పుడు కాస్కోలో నెస్కేఫే డబ్బా ఒకటి అమ్మేవాళ్ళు. అప్పట్లో $11 పెట్టి దాన్ని $3 డిస్కౌంట్ ఇచ్చేవాడు అప్పుడప్పుడు. ఇప్పుడు దాన్ని $19 చేసి $3, $6 డిస్కౌంట్ ఇచ్చి $16 అమ్ముతున్నాడు. అదే కాఫీ డాలర్లకి. ఓకే, ప్రెసిడెంట్ గారు ఏమంటారు చూద్దాం. Affordability is going forward. Are the American people, do you believe, getting
impatient with the reforms that you're making? They've talked about it's about I think they're getting fake news from guys like you. Look, affordability is a hoax that was started by Democrats who caused the problem of pricing, and they didn't end it. When look, they lost in a landslide. We won every swing state. We won the popular vote. We won everything. You take yeah. అదే ఆ అఫోర్డబిలిటీ గురించి ఇప్పుడు మనం ద టాపిక్ వీఆర్ గోయింగ్ టు డూ ఈస్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ అఫోర్డబిలిటీ అండ్ ఆల్సో హిస్ ర్యాలీ ఇన్ పెన్సిల్వేనియా ఇట్స్ సంథింగ్ 100 minutes స్పీచ్ ఇచ్చాడు. సో ఏం టెంపరీ డ్రగ్స్ లో ఉంటాడో కానీ హీఈస్ ఏబుల్ టు గివ్ 100 minute స్పీచెస్ ఇన్కోహరెంట్. ఎస్, ఈ అఫోర్డబిలిటీ గురించి కంపైల్ చేసి పెట్టారు ఈ బిట్స్, చూడండి. Prices are way down. We're going to do it again. They caused the high prices and we're bringing them down. It's a simple message, but that's our message. They gave you high prices. They gave you the highest inflation in history, and we're bringing those prices down rapidly. Lower prices, bigger paychecks. You're getting lower prices, bigger paychecks. They say, oh, he doesn't realize prices are high. Prices are coming down very substantially. So, our oil prices are coming down very substantially, energy prices. You get energy prices down, which we're doing. So when that happens, those prices come down. But when energy comes down, your other prices come down too, all of your prices. And that's exactly, we inherited the highest prices. Oil prices, when you get the energy prices down. So rent prices are down, dairy prices are coming down very strongly. Our prices are coming down. Their prices, it's a hoax. I agree, the prices were too high. And everyone says, oh, that must mean Trump has high prices. No, our prices are coming down tremendously from the highest prices in the history of our country. Energy prices, our prices are down. Our nation is strong. America is respected again, and the United States is back. My apologies to all the viewers for forcing you to watch that blabbering idiot with such screechy, horrible voice and then spray whatever the goo on his face is. Sorry. I mean, I don't watch. I mean, imagine watching that crap for 100 minutes of his speech. ఇట్లా అక్కడక్కడ బిట్స్ చూస్తాను నేను. సో దెర్ ఈస్ అబ్సల్యూట్లీ నో వాల్యూ ఇన్ వాచింగ్ ఇట్ ఫుల్. బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, నేను రిపీటెడ్గా చెప్తా ఈ మెసేజ్. ఎవ్రీబడి బేర్ విత్ మీ. ఇఫ్ యు ఆర్ స్టిల్ నాట్ outraged by this idiot, my question is, why are you not? Second, if you are already outraged, don't slip into some kind of a comfort zone where you will forget about it. So occasional గా అందుకే ఈ ఇంజెక్షన్లు ఇస్తా ఉంటారు ట్రంప్ స్పీచ్ మీకు. చెప్పండి. సారీ. అంటే ఇప్పుడు మొగాళ్ళకు ఉన్న దరిద్రం ఏంటంటే మనకు గడ్డం గిక్కోవాలి సార్. మనకి మనం పుట్టినప్పటికి సింగిల్ ప్లేట్ సిస్టమ్ ఉండేది. ఆ వస్తారా అని చెప్పి దాంతో చేసేవాళ్ళు. తర్వాత 2 plate సిస్టమ్ అని చెప్పి గిలెట్ వచ్చింది. తర్వాత 3 plate అన్నారు, 4 plate అన్నారు. ఇప్పుడు 5 plates అయ్యే ఉన్నాయి. 5 plates కూడా ఉన్నట్టున్నాయి. అంటే నేను కజిన్ 2005, 2006లో అప్పుడే ఎలక్ట్రానిక్ కూడా వచ్చింది. బాబా, మన ఇద్దరం ఈ మిడిల్ క్లాస్ మెంటాలిటీలో ఇరుక్కుపోతాము. అది ఒకటేసారి $170-$100 పెట్టి కొనాలంటే కష్టపడతాము. అందుకని ఈ బ్లేడ్లు కొనుక్కుంటా ఉంటాము అనుకుంటాం. అంటే ఈ నవంబర్లో ఏమనుకున్నాం అంటే, నా దగ్గర ఉన్న ఈ 4 blade సిస్టమ్ అన్ని అయిపోయినాయి, బ్లేడ్లు అయిపోయినాయి. అసలు దీనిపై ఎట్లాగా మనం పెద్దలం అయిపోతున్నాం, కాస్త కూస్త చేతి డబ్బులు ఉన్నాయి కదా కొనుక్కుందాం అని చెప్పి పోయి అడ్డం పెంచేసుకోవడం ఫ్యాషన్ కదండి. ట్రూ. అంటే పోయి బ్రాండ్ షేవర్ కొనుక్కున్నాను సార్. కొనుక్కుని అది కూడా కాస్కోలో $260, $50 డిస్కౌంట్ 200కే వస్తుంది అనేటప్పటికి $50. మారండి, మీరు ఎప్పటికీ మారండి. అమెరికాలో ఉంటారు, రూపాయలు అంటారు, ఇండియాకి వెళ్ళి ఆనందం కోసం $50 మిగులుతున్నాయి, ఇది కొనుక్కుందాం అని చెప్పి పోయి కొనుక్కున్నాం సార్. కొనుక్కుని వచ్చిన తర్వాత అప్పుడు నాకు మళ్ళీ థాట్, తిరమ్మ మనం కొనుక్కున్నాం కానీ ఇది కరెక్ట్ కొనుక్కున్నావా, అసలు ఇది పనిచేస్తుందా పనిచేయదా అని చెప్పి ఆన్లైన్ లో రివ్యూలు చూస్తాం మొదలెట్టారు. ఇలా యూట్యూబ్ చూస్తాం మొదలెట్టారు. ఆ యూట్యూబ్ లో అన్నిటిలోనూ కాస్కోలో మేము కొనుక్కున్నాము $190, $50 ఆఫ్తో 140గా వచ్చిందని చెప్పి 140గా కొనుక్కున్న వాళ్ళు అందరూ రివ్యూలు పెట్టారు దాంట్లో. అంటే ఇప్పుడు ఈ సంవత్సరంలో దీని రేటు 50 పెరిగింది. మనకి ఒరిజినల్ రేట్ ఏమో 100 పెరిగింది అండి. నేను ఇంకోటి ఏదో దేనికోసం చూస్తున్నాను, రేట్లు అసలు అన్బిలీవబుల్లీ హై. ఎవ్రీథింగ్ ఈస్ వెరీ డబ్బా ఓపెన్ చేయలేదు సార్. ఇప్పుడు అది కరెక్ట్ గా ఉండడం లేదో తెలియదు. లేదు, కాస్కోలో సంవత్సరం వరకు తీసుకుంటారు.
అంటే సంవత్సరం వరకు వాడుకుని తిరగవద్దు, బట్ జస్ట్ అంటే అది అది అన్ఫార్చునేట్ గానీ అంటే ఎప్పుడో ఓపెన్ చేయాలి. దానికి ముహూర్తం చూసుకోవాలి. ఇప్పుడు నేను మా ఆవిడతో ఏదైనా మంచి ముహూర్తం పెట్టి చూడాలి. నేను దేవుడిని నమ్మను గానీ ముహూర్తాలు నమ్ముతాను. ఎందుకంటే పేక మీద పద్ధతి. అది నమ్మాలి తప్పదు. ఇంట్లో వాడు నమ్మితే మీరు నమ్మాలి తప్పదు. అంటే ఇప్పుడు మెడ మీద పెట్టుకోవాలి కదా సార్ కత్తది. యాహ్!